అన్ని పేర్లు అర్థం కాదు, క్వశ్చన్ అర్థం కాదు. కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం పెట్టుకునే దగ్గర ఓన్లీ క్రియేటెడ్ బై సంపత్ నంది అని పెట్టుకున్నారు. లేదు, మీరు చూడలేదు అనుకుంటా. దట్స్ ఓకే. 21 22 గుర్తు కూడా లేదు నాకు, అది ఎప్పుడు వచ్చిందో, అంటే అంత మర్చిపోయాను దాన్ని. సినిమా ఇంత గ్యాప్ తర్వాత చేసామనేది ఇంపార్టెంట్ కాదు. నా ఉద్దేశం అయితే కమర్షియల్ ఫ్లోలో వెళ్తున్నాను నేను. మీరు చూస్తే రచ, బెంగాల్ టైగర్, గౌతమ్ నంద, సిటీమార్ అలా వెళ్తున్నప్పుడు మీ అందరికి తెలుసు గాంజా శంకర్ సినిమా వెళ్ళాల్సింది. గాంజా శంకర్ వెళ్ళినప్పుడు చాలా మంది అయితే అరే ఏంటి అనుకున్నాం కదా వెళ్ళాల్సింది అనుకుంటారు. ఐ విల్ వెరీ హ్యాపీ. ఎందుకు ఇలా జరిగిందంటే ఏమో కొత్త రకమైన స్టోరీస్ నేను చెప్పాలేమో అనుకొని ఐ క్రియేటెడ్ దిస్ స్టోరీ. ఆ టైంలో నేను దానిలో బిజీగా ఉన్నాను కాబట్టి ఈ స్టోరీని నా ఫ్రెండ్ అయిన అశోక్తో డైరెక్ట్ చేపిద్దామని అనుకున్నాను. తర్వాత స్కేల్ పెరిగింది, దానిలో ఉన్నటువంటి కంటెంట్ పెరిగింది, విఎఫ్ఎక్స్ పెరిగింది, నేను సపోర్ట్ చేశాను. సంపత్ మనం మంచి సినిమా 5 ఏళ్లకు 2 ఏళ్లకు 3 ఏళ్ళకని ఏం లేదు, ఎప్పుడు వచ్చినా తెలుసు కదా పూరి సార్ డైలాగు. సంపత్ గారు ఇప్పుడు ఆ క్వశ్చన్ కి కంటిన్యూషన్ అండి. చెప్పండి. అంటే చిన్న గ్యాప్ తర్వాత మీరు గాంజా శంకర్ అనౌన్స్మెంట్ ఫిల్మ్స్ కూడా రిలీజ్ చేశారు. ఫస్ట్ ఐ అని మంచి హై ఇచ్చారు. ఆ క్యారెక్టరేషన్ గానీ, ఆ లుక్ గానీ సాయిధరం తేజ్తో కట్ చేస్తారు. ఏమైంది ఇప్పుడు? ఏమైందండి, గాంజా శంకర్ టైటిల్ అది మార్చమని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాకు నోటీసులు వచ్చినాయి, నాకు, హీరోకి, ప్రొడ్యూసర్కి. వచ్చిన తర్వాత మనం కథ అనుకుంటాం, మనం అందులో కంటెంట్ ఏం చెప్పబోతున్నామో వాళ్ళ దగ్గర డీటెయిల్ ఉండదు. కానీ డీటెయిల్ నాకు తెలుసు, అది అగెనిస్ట్ గా రాసిన స్టోరీ అది. అలా అన్నప్పుడు దానికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి అది చేయడం కరెక్ట్ కాదండి. వాళ్ళ దగ్గర నోటీస్ వచ్చింది, సరే గాంజా శంకర్ ఆపేద్దాం, శంకరుడి మీద సినిమా చేద్దామని సినిమా చేశాను. ఇప్పుడు నెక్స్ట్ సింపుల్ అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు శర్వాన ఆలోచించింది టైటిల్ మారిస్తే సరే. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళందరినీ, ఇప్పుడు జనరల్ గా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులకు నోటీసులు పంపించినప్పుడు మనం ఒకసారి ఇలా జర్క్ అవుతాం, ఏంటి మనం మంచి సినిమా చేస్తామంటే నోటీసులు దాకా వెళ్ళింది అని. అలా వెళ్ళినప్పుడు నేను ఆయనను కన్విన్స్ చేసి, ఈయనను కన్విన్స్ చేసి, అందరినీ కన్విన్స్ చేసి సినిమా చేసే కంటే నన్ను నేను కన్విన్స్ చేసుకుంటే బెటర్ కదా. అందుకని దానికంటే ఇంకా బెటర్ స్టోరీ రాద్దాం అనుకున్నాను, ఇది రాసాను, తీసాను. సంపత్ నంది గారు ఇప్పుడు శర్వానంద్ గారితో సినిమా చేయబోతున్నారు. చాలా పెద్ద హ్యూజ్ సెట్స్ చేయబోతున్నారు, చాలా పెద్దగా స్పాన్ తో సెట్స్ అయితే వేసామండి, హ్యూజ్ గానే వేసాము. షూటింగ్ చేయాలి, దీన్ని రిలీజ్ చేసి షూటింగ్ వెళ్ళాలి. ఏప్రిల్ నుంచి అండి షూట్? ఏప్రిల్ పక్కా డేట్ అనేది రాధామోహన్ గారు ప్రొడ్యూసర్ గారు చెప్తారు, బట్ ఏప్రిల్. ఈ పనులు కూడా ఉన్నాయి కదా కొంచెం. సంపత్ గారు ఇది మీ సొంతూరులో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అన్నారు కదా? అవునండి. ఇందులో ఫిక్షన్ ఎంత, వాస్తవం? సెకండ్ దానిలో సొంతూరులో ఫిక్షన్ అండి, ఫిక్షనల్ కంప్లీట్ గా. ఫస్ట్ పార్ట్ లో రియల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అది ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి ఈ సినిమా స్టోరీ స్టార్ట్ అవుతుంది. అది ఎక్కడికి లీడ్ చేసింది, కథ ఎలా సుఖాంతం అయింది అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. తమన్నా గారు, సో వాట్ ఆర్ ద